గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్ చూద్దాం. యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణము, తేరి పూజ, దేవతా ఆహ్వానము. ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యంగా విమానాశ్రయంలో ప్రత్యేకించి పోలీస్ అవుట్ పోస్ట్. విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది ప్రయాణికులకు మెరుగైన సేవలు. బీసీ విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేసే కుట్ర పాలకులు చేస్తున్నారన్న ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళితే, యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణము, టేరి పూజ, దేవతాహ్వానము, హవనము కార్యక్రమాలను ఆలయ ముఖమండపమునందు శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు ఆలయ ఫ్యామిలీ ట్రస్ట్ చైర్మన్ పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి నిత్యం 1,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో వారి భద్రతకు పెద్దపీట వేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రకటించారు. ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకొని విమానాశ్రయంలో ప్రత్యేకించి పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మరోవైపు పోలీస్ అవుట్ పోస్టులో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సిపి అవినాష్ మహంతి ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రారంభించారు. విమానాశ్రయం సిఈఓ ప్రదీప్ పాణికర్, శంషాబాద్ డీసీపీ రాజేష్, సిఐఎస్ఎఫ్ డీఐజీ మొహంకాతో కలిసి పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అవినాష్ మహంతి, ప్రయాణికుల రద్దీ దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో శంషాబాద్ విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా పోలీసుల సేవలను విస్తరిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ అవుట్ పోస్ట్ చేయడం అంత ఈజీ కాదు. జస్ట్ కొందరు మందికి పెట్టి ఒక రూమ్స్ పెట్టడం కాదు. ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న యాక్టివిటీస్ ఎలాగా దానికి రెస్పాండ్ అవ్వాలి, ఏమేం స్పెసిఫిక్ పనులు ఇక్కడ జరుగుతాయి, ఏ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటాయి, ఏం ఇష్యూస్ అరైజ్ అవుతూ ఉంటాయి, సో దానికి కూడా చాలా సెపరేట్ గా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటది. సో దానికోసం ఐ థ్యాంక్ డిఐజీ సిఐఎస్ఎఫ్ మోహంకా గారు. వాళ్ళు చాలా కోఆపరేట్ చేసి మనకి ట్రైనింగ్ ఇప్పించి మన స్టాఫ్ కి అండ్ వాళ్ళకి ఒక ఓరియంటేషన్, ఎయిర్పోర్ట్ లో డ్యూటీస్ ఎలా చేయాలి, మనకి ఒక సిఎస్ఎఫ్ స్టాఫ్ తో పాటు మన స్టాఫ్ కి ఆ ట్రైనింగ్ జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఐ వుడ్ స్పెషల్లీ థ్యాంక్ ద సిఇఓ ఫర్ హిస్ wholehearted support for the entire initiative and also for extending such a wonderful facility. Also I will advise mana unna staff andaru over a period of time, policing in airport is very different from policing in any other situation. Ikkada it is most of the people lo mana RGI police station outpost ఒకటి ఇక్కడ ప్రారంభించాము. ఎయిర్పోర్ట్ లో
రోజు రోజుకి మన ప్యాసింజర్ సంఖ్య పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ 1,00,000 ప్యాసింజర్లు రోజు వస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకి వదలడానికి, రిసీవ్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. తర్వాత ఈ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఇంకా వేరే టైప్ ఆఫ్ చాలా ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా చాలా పెరిగినాయి, కమర్షియల్ యాక్టివిటీస్ కూడా పెరిగినాయి. సో ఇలాంటి సందర్భంలో ఈ ఏరియాలో చాలా పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుంది. సో న్యాచురల్లీ ఎక్కడ పబ్లిక్ మూవ్మెంట్ ఉంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో మనం చాలా రోజుల నుంచి ఈ ఆలోచనలో ఉన్నాం దట్ ఇక్కడ మనం ఒక అవుట్ పోస్ట్ లాగా ఏదో ఒకటి పెట్టాలి. కానీ లాస్ట్ ఫ్యూ డేస్ లో మన బీసీ విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేసే కుట్ర పాలకులు చేస్తున్నారని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ప్రతి ఏటా 300 మంది మెడికల్ విద్యార్థులకు పీజీ సీట్లు దక్కనీయకుండా అన్యాయం చేశారన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్లతో కలిసి జస్టిస్ ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ 2013 నుండి నేటి వరకు ఓపెన్ కేటగిరీలోని పీజీ మెడికల్ సీట్లలో మెరిట్ ఆధారంగా కాకుండా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో వారికే సీట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. మెరిట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మెడికల్ విద్యార్థులకు ఫీజు ఫిక్స్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. దీనివల్ల బీసీ వైద్యులు స్పెషలిస్టులు కాకుండా మిగిలిపోతున్నారని అన్నారు. ఈ అంశంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించామని, సీట్ల కేటాయింపులో జీవో 550ను అమలు చేయాలని మరోసారి న్యాయస్థానం ఆదేశాలిచ్చిందని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. ఓపెన్ లో సెలెక్ట్ అయినటువంటి ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి వాళ్లకు బెటర్ సబ్జెక్టు గురించి స్లైడ్ అయ్యి ఈ రిజర్వ్డ్ సీట్ తీసుకున్నట్లయితే అది ఒక బీసీకి ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఓసీకి ఇస్తున్నారు. ఈ పద్ధతి ఒక తెలంగాణలో ఉంది, కానీ ఇంకా భారతదేశంలో ఎక్కడ లేదు. అది కూడా ఎప్పుడు 2013లో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ పద్ధతి ప్రవేశపెట్టి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ కూడా అదే ఇంకొక కొత్త జీవోని తీసి అట్లనే బీసీలకు దాదాపు ప్రతి సంవత్సరము 300 సీట్లు పీజీ మెడికల్ కాలేజీలలో మనకు కోల్పోతా ఉన్నారు. ఈ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2020లో అమెండ్ చేసినారు. అక్కడ 200 సీట్లు, మన దగ్గర తెలంగాణలో సీట్లు ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రలో సీట్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ 2020 నుంచి 5 సంవత్సరాలకు వెళ్ళి దాదాపు 1000 సీట్లు బీసీలు వాళ్ళ యొక్క 5 సంవత్సరాల్లో పీజీ సీట్లు బీసీలకు వచ్చినాయి. ఇక్కడ మాత్రము దాదాపు 11 సంవత్సరాలు మనకు బీసీలో ఒక 200-300 సీట్ల వరకు కోల్పోతున్నారు. అంటే దాదాపు 3000 సీట్లు కోల్పోయినాం. ఇక్కడ తెలంగాణలో 2884 పీజీ సీట్లు ఉన్నాయి. అందులో సగము మెరిట్ సీట్లు ఉంటాయి, సగము రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. సో మెరిట్ సీట్లలో కూడా దాదాపు 50% బీసీలు సెలెక్ట్ అవుతారు. ఆ 50% బీసీ సెలెక్ట్ అయిన వాళ్ళు అందులోకి వెళ్ళి దాదాపు ఒక 30-35-45% బెటర్ సబ్జెక్టుకు, బెటర్ కాలేజీకు స్లైడ్ అయినప్పుడు ఖాళీ మద్యం బాటిళ్లలో స్థానిక మద్యాన్ని నింపుతూ విదేశీ మద్యంగా విక్రయాలు సాగిస్తున్న 2 నిందితులను కాకినాడ 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు. కాకినాడకు చెందిన సయ్యద్ సలీం బాషా, శీలం రామకృష్ణతో కలిసి డబ్బులు సులువుగా సంపాదించాలనే దురుద్దేశంతో గత 3 నెలల నుంచి హైదరాబాద్ నుంచి ఖాళీ విదేశీ మద్యం బాటిళ్లను సేకరించి కాకినాడలో దొరికే ఇండియన్ మేడ్ విస్కీ లిక్కర్ బాటిళ్లను కొని ఒక పరికరంతో ఖాళీ సీసాలోకి మద్యాన్ని నింపి విదేశీ బాటిళ్లంటూ ఎక్కువ నగదుకు విక్రయిస్తున్నారు. మాకు వచ్చిన సమాచారం మేరకు నిందితులను అరెస్టు చేసి 46 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. కార్యక్రమాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా కాకినాడ జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాలను అనుసరించి కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏఎస్పీ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నిన్న సాయంత్రం కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, వారి సిబ్బంది, అలాగే కాకినాడ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది అయిన మేము కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాము. ఈ జాయింట్ ఆపరేషన్లో భాగంగా మాకు రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారంగా 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి
మొత్తం 46 బాటిళ్ళు 36 బాటిళ్ళు రాయల్ రైట్ గ్రెయిన్ విస్కీ, అలాగే 10 బాటిళ్ళు ఆల్ సీజన్స్ విస్కీ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా వారిని విచారణ చేయగా ఈ బాటిల్స్ తోటి వారు లోకల్లో ఉన్న షాప్స్లో కొనుగోలు చేసి విస్కీ బాటిల్ని, ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిళ్ళు, అలాగే కాస్ట్లీ మద్యం బాటిల్లో ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీళ్ళు అనేది వేసి ఒరిజినల్ బాటిల్ లాగే కనిపించే విధంగా చేసి వాటిని ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది. సదరు వాళ్ళ ఒప్పుకోలను బట్టి వారి దగ్గర నుంచి కొన్ని ఫారిన్ బాటిల్స్, అలాగే కొన్ని కాస్ట్లీ మద్యం బాటిల్ ఖాళీ బాటిల్స్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మద్యం బాటిల్స్ అనేది మాఫియా ఎలా జరుగుతుందంటే, ఈ విధంగా ఖాళీ బాటిల్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత లోకల్లో ఉన్న చీప్ లిక్కర్ కానీ లేదా వేరే మద్యం కానీ ఆ బాటిల్ని అందులో వేసి దాన్ని ప్రాపర్ సీల్ చేయడం. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మౌర్య ఫౌండేషన్, మైక్రో కేర్ ఈఎన్టీ ఆసుపత్రి వారి నేతృత్వంలోని హియరింగ్ కేర్ కోసం గ్లోబల్ మూవ్మెంట్ డిసెబుల్ డాష్ 2K, 5K, 10K వర్చువల్ రన్ నిర్వహించారు. డిసెబుల్ డాష్ కేవలం పరుగు మాత్రమే కాదు, ఇది వినికిడి సమస్యపై అవగాహన పెంచడంతో పాటు వినికిడి సమస్యతో జీవిస్తున్న వారికి మద్దతునిచ్చే శక్తివంతమైన ఉద్యమం అన్నారు. పెరుగుతున్న శబ్ద కాలుష్యం వలన వినికిడి సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుండడంపై ప్రముఖ ఈఎన్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రేమ్నాథ్ భల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి 1,00,000 మందిలో 291 మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమిలో అంతర్యుద్ధం లేదని, వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని హితవు పలికారు. నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని, ఇక్కడున్నది వైసీపీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడడం కుదరదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. రోజు అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో సుమారుగా 394 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ఈరోజు పాసింగ్ అవుట్ పెరేడ్కి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ కూడా తమ శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు ఒక గర్వంగా ఈరోజు వాళ్ళు బయటికి వెళ్ళి తమ సేవలు అందించడానికి, తమ ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడానికి ఈరోజు వెళ్ళే కార్యక్రమాలకి మేమందరం కూడా ముఖ్య అతిథిగా హాజరైనందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి మన డీసీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు మోహన్ రావు గారు, డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈరోజు ఇక్కడ చూసుకుంటే సుమారుగా దగ్గర 394 మందిలో 97 మంది ఓవరాల్గా మహిళలు ఉండటం అన్నది నిజంగా చాలా గర్వకారణం. ఈ రోజుల్లోనే మేము దేనికి తీసుకోమనేటట్టుగానే పోలీసు ఉద్యోగానికి కూడా వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి మేము చేస్తామని చెప్పి రావటమే కాకుండా కఠినతరమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్కి ఈరోజు వచ్చిన 97 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లకి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూసుకుంటేనండి దగ్గర బీటెక్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీఫార్మ్స్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇంతకు ముందు డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్గా ఉండి ఎస్ఐల కింద ఎలాగైనా అవ్వాలి అని తపంతో చాలా దూర ప్రాంతాల నుంచి చాలా కష్టపడి ఈరోజు ఈ ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈరోజు బయటకు వెళ్ళే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈరోజు ఎప్పటికెప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టెక్నాలజీని బేస్ చేసుకొని విజిబుల్ పోలీస్ కన్నా ఇన్విజిబుల్ పోలీసింగ్తో నేరాలను అరికట్టాలి అని ఒక కృత నిశ్చయంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పోలీసు సిబ్బంది అందరం కూడా మేము పనిచేయడం అందరూ కూడా చూస్తున్నారు. దానిలో భాగంగానే సుమారుగా 1,00,000 CCTV కెమెరాలని
మేము ఇన్స్టాల్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము మ్యాక్సిమం ఈ ఏప్రిల్ ఎండింగ్ నాటికి అది పూర్తి చేయగలమన్న నమ్మకం కూడా మాకుంది. ఇంతకు ముందు గవర్నమెంట్లో మీకు తెలుసు సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితుల్లో, ఈవెన్ దో పోలీస్ స్టేషన్స్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పొజిషన్స్లో ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతి చోట ఈవెన్ గౌరవ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా మొన్న మేము డీజీపీ గారు రిక్వెస్ట్ చేసి ప్రతి హాస్టల్లో కూడా, ఉమెన్ హాస్టల్స్లో కూడా, గర్ల్స్ హాస్టల్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న మంత్రులందరికీ కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ ఉండాలి. ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపించాలి అని. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ట్విట్టర్లో ఒకటి వచ్చింది. తిరుపతి దగ్గర ఒక హాస్టల్ పిల్లలు బయటకు వెళ్తూ ఉంటే ఒక మిస్బిహేవ్ చేసి ఒక అతను వెళ్ళిపోతాడు ఇష్టానుసారంగా మాట్లాడి. సో ఇమీడియట్గా అక్కడ నియర్ బై ఒక పోలీస్, అక్కడ నియర్ బై ఒక ఇంటి దగ్గర సీసీ కెమెరాలు అది క్యాప్చర్ చేసుకొని ఒక అన్నోన్ పర్సన్ మాకు ట్వీట్ పెట్టాడు. దాన్ని మాకు పంపించేసరికి మేము ఇమీడియట్గా ఎస్పీ గారికి పంపించేసరికి వాటిని ట్రేస్అవుట్ చేసుకొని అలాంటి వాటిని కూడా, అంటే ఈవ్ టీజింగ్ని కూడా అరికట్టడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు కొంచెం లేట్గానే కానీ మామూలుగా కూడా బయటకు రావాలన్నా ఈవ్ టీజర్స్ వలన ఇబ్బంది పడే ఆడపిల్లలు కూడా ఈరోజు ఈ సీసీ కెమెరా సర్వేలెన్సెస్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది పడకుండా బయటకు వచ్చే పరిస్థితి. తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోకూడదు అనే ఒకే ఒక దృక్పథంతో ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ డ్రోన్స్ను కూడా ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్. వైఎస్ఆర్సీపీ పాలనలో చెత్తపై పన్ను వేసిన ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. 23.88 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త తొలగింపునకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నెల్లూరు నగరం అల్లీపురం డంపింగ్ యార్డు వద్ద చెత్త తొలగింపు కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను మిగిల్చిపోతే తాము అధికారం చేపట్టాక 30 లక్షల టన్నుల చెత్తను తొలగించామని మంత్రి తెలిపారు. మిగిలిన 55 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ 2వ తేదీ నాటికి నిబంధనల ప్రకారం తొలగిస్తామని వెల్లడించారు. రానున్న 6 నెలల్లో నెల్లూరులోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించి గ్రీనరీని ఏర్పాటు చేస్తామన్నారు. డంపింగ్ యార్డులో చెత్త తొలగింపునకు మంత్రి నారాయణ శ్రీకారం చుట్టడం హర్షణీయమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పట్టాని ఇచ్చారు, కానీ పట్టా కాదంట, బ్యాంకులకు పోతే ఎవరు లోన్లు ఇవ్వటం లేదని. ఆ కాగితాలు నివాసం అంటే నివాసం ఉండాలని ఇచ్చారు, అది పట్టాలు కాదు, అది మోసం. పేదలు నిరుపేదలు చదువుకున్నాడు కాగితం ఇచ్చి పట్టా అని చెప్పడం తప్పు. ఆ రోజే నేను చెప్పా, అమ్మా ఇది యాక్చువల్గా ఇరిగేషన్ పరంబోక్లో ఉంది, కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ స్టడీ చేయిస్తాను, అధికారులను ఇక్కడికే పిలిపిస్తా, మీ భగత్ సింగ్ నగర్కే పిలిపిస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, ఇక్కడే డిస్కస్ చేస్తా, దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నా. నిన్న అధికారులను పిలిపించాను. నిన్న మున్సిపల్ కమిషనర్ కావచ్చు, జేసీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అందరూ వచ్చారు, డిస్కషన్ చేశాం. మళ్ళీ నేను మున్సిపల్ ఆఫీస్లో కలెక్టర్ గారిని కూడా పిలిపించాను, ఆ ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా పిలిపించాను, ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సో కంబైన్డ్ మీటింగ్ నేను పెట్టాను. ఇక్కడి నుంచి పోగానే వాళ్ళందరితో రిపోర్ట్ తయారు చేయమన్నారు. రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని చేయిస్తాను. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది. అందువల్ల భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఒకటే, ఎలక్షన్ ముందు కూడా నేను ఇచ్చిన పట్టాలు ఇస్తానని చెప్పలా. అందరిలాగా ఎలక్షన్ ముందు వచ్చి ఓటు వేయించుకొని అది చేస్తాను ఇచ్చేస్తానని చెప్పలా. ఆ రోజు క్లియర్గా చెప్పా, అధికారులు ఇక్కడికే తీసుకొస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, మీ సమక్షంలోనే మాట్లాడిస్తా, దాన్ని బట్టి ముందుకు తీసుకుపోతాను. ఆ విధంగా చేయడం జరిగింది. తర్వాత నేషనల్ హైవే యాక్షన్లో సైట్ పోతే, సైట్లు షాపులు పోతే వాళ్ళకేదో నామినల్ కాంపెన్సేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ నా దగ్గరికి పరిగిస్తూ వచ్చారు. ఇక్కడున్న జహీర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎక్స్ కార్పొరేట్ వాళ్ళ హస్బెండ్, ప్రజెంట్ కార్పొరేట్ వీళ్ళందరూ నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారు. సరే ఇలా పోయింది, ఇలా అయింది, వాళ్ళందరూ కొద్దిగా ఏదన్నా బెనిఫిట్ చేయమంటే నేను అప్పుడే చెప్పా, ఒక 2 సెంట్లు స్థలం ఇప్పిస్తాను వాళ్ళకి, దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేలు వర్క్ చేసుకుని చేయమని చెప్పాను. వాళ్ళందరూ కూడా నా మాట, నేను చెప్పిన ఒక్క మాటతో
అలాగే సార్ అని వెళ్ళిపోయారు. దానికి యాక్చువల్గా కన్సర్న్ మంత్రి గారితో, రెవెన్యూ మంత్రి అనగాని ప్రసాద్ గారితోనూ, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లాస్ట్ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాం. అది ఆర్డర్ వచ్చింది 2 సెంట్లు. దాన్ని యాక్చువల్గా అధికారులు వెంటనే రాగానే దాని యొక్క పట్టాలు తయారు చేశారు. ఈరోజు మొత్తం ఎంతమందికి ఇచ్చారు పట్టాలు? 126 మందికి 2 సెంట్లు ఇచ్చాం. సీఎం చంద్రబాబు విజనరీ కాదని, విధ్వంసకారుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ వారికి పనులు చేయనంటూ చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. వెంటనే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీపై తనలో దాచుకున్న కుట్ర విషయాన్ని చంద్రబాబు బయటపెట్టారు. అందరికీ సమన్యాయం చేస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం సబవేనా? చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలి అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏవైనా కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా 42 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి 14 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి అటువంటి మాట్లాడడం అతను తగదు, వ్యక్తిగతంగా కూడా తగదు. దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను, జనసేన, భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలోని, ఆంధ్రప్రదేశ్కే కాదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు. అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి. ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు. ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి, తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం ఇది మొదటి తూరు కూడా కాదు. 2016-17 సంవత్సరంలో అనుకున్నాను ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట అన్నాడు, మేము వేసిన రోడ్లపైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా నడుస్తారు అని చెప్పి మాట కూడా అన్నాడు. కాబట్టి అతను ఇలా మాట్లాడడం కూడా తగదు. ఇతని కుమారుడు లోకేష్ గారు చాలా రాజ్యాంగేతర శక్తులుగా కూడా ఈరోజు కూడా చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ సమానం చూడుకోకుండా లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తాము అని చెప్పి అంటున్నాడు. ఈ కక్షపూరితమైన రాజకీయాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తూ ఇప్పటికే చాలామందిని ఇతర పార్టీ వారిని సోషల్ మీడియా అని చెప్పేసి ఎప్పుడో 4 సంవత్సరాల కిందట 5-10 సంవత్సరాల కిందట కూడా కేసులు పెట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణము, తేరి పూజ, దేవతా ఆహ్వానము. ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యంగా విమానాశ్రయంలో ప్రత్యేకించి పోలీస్ అవుట్ పోస్ట్. విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది ప్రయాణికులకు మెరుగైన సేవలు. బీసీ
విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేసే కుట్ర పాలకులు చేస్తున్నారన్న ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.